పెట్టు. శ్యామ్ ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు. పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు. దండం పెట్టాలా, బోన్లు పెట్టాలా? నువ్వే చెప్పి ఏం చేయాలి? ఇంకో 100 మంది తీసుకెళ్ళి వాడు పెళ్ళాన్ని పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను ఆపాలంటే అతని పెళ్ళం కావాలి. నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలోంచిదే చర్చ్లో దించినట్టు, మేమొంచిదే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయేది కదా. మాట్లాడుతూనే ఉన్నావు. తిట్టు, అలా తిట్టుదాన్ని. నాతో ఎలా మాట్లాడాలో చెప్పడానికి. గడుపుతూ ఉన్నావు, కూర్చుని మాట్లాడు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక కూర్చో. రైడాని పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియరు. మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తి నువ్వు తిప్పుకో. గెలవడం అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం కాదు. తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చటే లేదు. మనం అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లు కిలా కాదు. చల్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నిజంగా సీరియస్సా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పటి ఉండాలి. చెప్పండి సార్. ఆ నాయకుడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్లు రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు. అదేదో వీరప్పని కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి? సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఫోటోలు పంపం, మేమేం వెళ్తాం. సార్ కోంబింగ్ ఆపరేషన్కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ్ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. దయచేసి అందరూ వినండి, మీరెవరూ భయపడొద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి.
సుగుణ 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 ఎక్కడా ఎక్కడా నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు. డానీ డానీ నీ పెండ్లను అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. చేయి. నాన్న మీ నాన్న కదరా నీ మొగ్గుడు. రేయ్ నాయక్! రేయ్ రేయ్ రేయ్! రే అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను, ఇతకి మరీ చంపేస్తా నా కొడుక. ఎక్కడున్నా సరే ఏంటన్నా? ఎతకి మరీ చంపుతా ఎక్కడున్నా సరే. దా. ఎక్కడ ఎందుకు నేను చంపేసి ఇక్కడే కూర్చున్నా? నాయక్ నాయక్, మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా ఏంటి? చంపేసుకుందావా నాయక్? నిన్నే చంపేసుకుందావా? ముట్టుకుని చూడు నా కొడక, ముట్టుకుని చూడు. కానీ క్యాన్సర్తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా, ఎర్ర తాండ. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చావు ఒకటే, ఫుల్ స్టాప్. పద కొట్టుకుందాం. వీడేంటి ఇక్కడ? వీడిని ఏం చేస్తే డానీ గెలుస్తాడో ఆ పని ఏదైనా సరే చేసేయండి. రేయ్, హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మనకు కావలసినట్టు రాసుకోవచ్చు.
నీ కొడుకుని చూడకుండా నన్ను చూడడానికి వచ్చావు చూడు, ఐ లైక్ ఇట్. నీలో ఉన్న ఐటమ్ కూడా నాలాగే జంతువు. ఏది గెలుస్తుందో చూద్దాం. సార్ ఏదైనా చేయండి సార్. డోర్ తీసి వాడిని కింద పడేసింది నువ్వు, పంచ లాగేసి వాడిని అండర్వేర్తో నుంచో పెట్టింది కూడా నువ్వే. ఇప్పుడు నన్నేదో చేయమంటావేంటి? నేనేం చేస్తాను? నేనేం చేయలేను. వాళ్ళిద్దరిలో ఎవడో ఒకటి పోతాడు, అది ఖాయం. మిగిలిన వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్దాం. కానీ ఆ రక్తం మాత్రం నీ చేతికి అంటుకుంటుంది. కావాలో రేపటి నుంచి మీ ఊరేదని అడిగితే చింతలపల్లి మారేడుమల్లి అని చెప్పకండి. కురుక్షేత్రం లాగా డానీ క్షేత్రం, భీమ్లా తల, నాయక్ రక్తం ఇలాంటిది ఏదో డిసైడ్ చేయండి. రే నాయక్, అందరినీ దేవుడు కాపాడతాడు, నిన్నే దేవుడు అంటే ఇంకెవడు కాపాడతాడు? చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా ఇది.
రెండోసారి వస్తావా? అదిగో కొండ మీద మల్లన్న నడిచి నలుగురిలోకి వచ్చినట్టుండాడు చూడు. నెత్తిరోడే కన్ను, ఒంటి నిండా మన్ను, ఎక్కెట్టిన బాణం టెక్కెట్టిన ప్రాణం. సుక్క గొంతులోకి దిగుండాది. ఇక అయ్యోరు తాండవం తాండవం ఆడతాడు. ఎయ్యి స్వామి! ఈ రోజు బతికితే తప్ప నిన్ను ఆపేవాడు ఎక్కడా లేడు. ఎయ్యి స్వామి! ఎయ్యి స్వామి! లేనా కొడక లే. భీమ్రతలు అంటారా నా కొడక? రథాలు దింపెత్తు దమ్ముందరా నా కొడక నీకు? రేపటి నుంచి ఈ కూడేను ఏమంటారు తెలుసా? భీమ్లా అండ, నాయక్ దండ, లేచే తాండ, ఎగిరే జెండారా నా కొడక. లేనా కొడక లే. కొడక నిన్ను వెనక నుంచి మేకు దింపుతారా? నా ఇక్కడ కోడ అనుకుంటున్నావా? కోట నా కొడక, కంచు కోట. ఎవరు ఆపదొస్తే గొడవన అవుతానన్నావు. నాకు ఆపదొచ్చిందన్నా. నాకు ఆపదొచ్చింది. నాకు ఆపదొచ్చింది. నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు అదే ప్రాణం నువ్వే తీస్తావా అన్నా? నువ్వే తీస్తావా? కష్టం వస్తే కాస్తానన్నావు. మరి నువ్వే కోపం చేస్తావా అన్నా? నువ్వే కోపం చేస్తావా? తల్లి నువ్వా? అడవి తల్లి నాకు గుణమనిచ్చింది. ఆపదొస్తే నేను గణమనవుతాను, గణమనవుతాను. నీకు ఆపదొస్తే నేను గణమనవుతాను, నీకు ఆపదొస్తే నేను గణమనవుతాను.
పెనిమిట నీ పెనిమిట తల్లి ఆ? ఆ? ఛా! కొడక ఎమ్మెల్యేలు ఎంపీలు నెంబర్లు కాదు నా చెల్లి ఫోటో పెట్టుకుని ఉంటే ఆ రోజే వదిలేయమంటారా నా కొడక ఛా! మాట తప్పాను తల్లి మన్నించు ఒక్క తప్పు కాయ తల్లి ఒక్క తప్పు కాయమ్మా పో తీసుకో ఒక్క తప్పు కాయమ్మా పో తీసుకో అప్పుడెప్పుడు అడవిలో అన్నలాగా వచ్చి కాపాడాడన్నావు, ఇతనేనా? అవును. ఇప్పుడు అన్నలాగే నిన్ను తిరిగిచ్చాడు. మరి నువ్వేం చేస్తావు బావా? డానీ నిన్ను పొడిచాడా నాయక్? లేదు సార్. మరి మార్కెట్లో చూసుకోలేదు సార్. మేకు గుచ్చుకుంది సార్. మేకా? మేకు 2 చోట్ల మేక ఎలా దిగింది? 2 సార్లు చూసుకోలేదు సార్. అంటే మనోడు కొంచెం రెక్లెస్ సార్. ఏదో కొంచెం సార్. నేను ఆల్కహాలిక్ సార్. రాత్రి బాటిల్ పడుకోబెట్టకపోతే నేను పడుకోలేను. ఆ రోజు తాగకపోతే చచ్చిపోతానని చెప్పింది కూడా నేనే సార్. తాగితే నిద్రపోతారు గాని తాకపోతే చచ్చిపోతారా? అలా నాడికి చెప్పాను సార్. దానికి ఆడేం చేశాడు? పర్ఫార్మెన్స్కి పడిపోయి పెగ్గబోసాడు సార్. అది తాగి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారా? లేదు సార్. మరి అంటే వైఫ్ అరెస్ట్ అయిన రోజున నా కొడుకుని సొంత తల్లిలో చూసుకున్నాడు సార్. 1 నైట్, ఒక్క రాత్రి సార్. జెమ్ ఆఫ్ అ పర్సన్ సార్. సార్ నైట్ అంతా వాళ్ళ మదర్ లేకపోతే ఆ పిల్లోడు నేనే సార్ చూసుకుంది. ఎంత మంచోడు అయ్యా. ఎత్తుకుంటేనే ఎత్తుకుపోయాడనే లోకం. అదే సార్. మరి బాగా లైట్ అప్ చేసి వీడియో తీసావు, అది ఎలా కుదిరింది? ఫోన్ అనుకుని ఆ వీడియో బటన్ నొక్కినట్టున్నాను సార్. అరే సార్, నేను ఇక్కడ జడ్జిగా చేయటం ఎన్ని సంవత్సరాల నుంచి? 20 years సార్. 20 years, 20 సంవత్సరాలు. 20. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అయ్యా. ఆయన అలా చాలా సార్లు చేస్తుంటారు సార్. సార్ నాకు కూడా 2-3 సార్లు జరిగింది సార్. అవును సార్. నేను కూడా మస్తు సార్లు ఫోన్ చేస్తున్నాను కానీ ఫోటో వాళ్ళు గుంజిన. ఓహో, మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. మీకు తెలుస్తుందా ఆ విషయం? అది మీరు నమ్మితే సరిపోద్ది కదా సార్. అరే బచ్చాగాడు సార్. పిల్లోడు సార్. పిల్లోడి తండ్రి సార్. అదేంటో నా దగ్గరకు వచ్చే ప్రతి లుచ్చాగాడు బచ్చాగాడే. ఏం చేద్దాం? మీరు నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోండి, లేవండి.
కమిషనర్ ఆఫ్ పోలీస్. పెద్ద సార్ వాళ్ళు రమ్మంటే ఎవరు? ఐజీ సారా? ఆపై సార్. అయితే ఈ సార్తో పనేంటి? ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళందరినీ కలిస్తే మంచిదని. పెద్దోళ్ళు అనేదే భ్రమ బాస్. డానియల్ శేఖర్. భీమ్లా నాయక్. లాస్ట్ టైం మత్తులు చెప్పా. లాస్ట్ టైం పొగడుతున్నానులే.